కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ముసుగు దొంగలు కలకలం సృష్టించారు. దేవేందర్ కాలనీలో తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేసుకుని దొంగలు చోరీకి పాల్పడుతున్నారు. ఆనందరావు అనే వ్యక్తి బంధువులు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు తాడేపల్లిగూడెం వెళ్లారు. వారి పిల్లలు రాత్రి 10 గంటలకు ఇళ్లు తాళం వేసి కొంపల్లిలోని వారి బంధువుల ఇంటికి వెళ్లారు. అదే రోజు రాత్రి దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న 1 కేజీ వెండి 12,000 నగదును అపహరించుకుపోయారు. మరుసటి రోజు ఉదయం ఆనందరావు పిల్లలు వచ్చి చూడగా తాళం పగలగొట్టి ఉండటంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దొంగతనం చేస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ముసుగు దొంగలు కలకలం సృష్టిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, చెప్పండి. ఏదైతే నిన్న కుత్బుల్లాపూర్ కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో మాత్రం ముసుగు దొంగలు హడావిడి చేయడం జరిగింది. అయితే ఇంకా కొన్ని ఇళ్లలో కూడా వాళ్ళు సోదా చేసి అక్కడ ఒక ఇంట్లో మాత్రం ఆనందరావు అనే వ్యక్తి ఇంట్లో మాత్రం దాదాపు 1 కిలో వెండిని మరియు 12,000 నగదును కూడా దోచుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా ఇప్పటికే పోలీసులు పేట్ బషీర్బాగ్ పోలీసులు అయితే వాళ్ళని గుర్తించడం జరిగింది. అయితే ఇప్పటికే వాళ్ళని 2 రకాల బృందాలకు కూడా ఆ దొంగల్ని పట్టుకునేందుకు ప్రస్తుతం పోలీసులు వెతుకుతున్నారు. అయితే వీళ్ళు ఒక బంధువు అంత్యక్రియల కోసం మాత్రం శుక్రవారం ఉదయం తాడేపల్లిగూడెం ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లిగూడెం జరిగిన సమయం తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చి చూడగా మాత్రం తాళాలు పగలగొట్టి ఉండడంతో పేట్ బషీర్బాగ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలో దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. క్రాంతి, అయితే అక్కడ కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏవైనా గత కొన్ని రోజులుగా కూడా ఇటువంటి దొంగతనాలు జరిగిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? రైట్, ఖచ్చితంగా. ఎందుకనంటే మనం గత కొంత చూసుకున్నా కూడా హైదరాబాద్ నగరంలో ఏదైతే చెడ్డీ గ్యాంగ్ కావచ్చు, లేదు అంటే ఈ ముసుగు దొంగలు మాత్రం హడావిడి ఇంత అంతా కాకుండా చాలా ఎక్కువ రకంగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే తాళాలేసిన ఇళ్లనే వీళ్ళు అలాంటి తాళాలేసి ఇళ్లనే టార్గెట్ చేస్తూ మాత్రం అర్ధరాత్రి పూట ఎన్ని సీసీ ఫుటేజెస్ అంటే మనం కాలనీలలో చూడొచ్చు. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా సీసీటీవీస్ పెట్టుకున్నా కూడా వాళ్ళు ముసుగులేసుకొని కూడా ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.